నమస్కారం అండి. ఆ! జనసేన వాళ్ళేమో మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటారు. టీడీపీ వాళ్ళేమో మా పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అనుకుంటారు. ఇయన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ధర్మవరంలో పెద్ద రగడ జరుగుతా ఉంది. అందరూ కలిసి సత్యకుమార్ సార్ మీద పడుతున్నారు. ఏందంటే సత్యకుమార్ మీదే సొంత కుటుంబం వాళ్ళు కోపంగా ఉన్నారులే. దాని గురించి మాట్లాడదామని రచ్చబండకొచ్చా. ధర్మవరంలో బీజేపీ, టీడీపీ మధ్య ఈ యుద్ధం మొదలైందేమో అనిపిస్తోంది. ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు పొట్టు కొట్టుకున్నారు. వైసీపీ వాళ్ళే పండగ చేసుకున్నారు. ఆ, ఈ వైసీపీ లీడర్ జామీరో వాళ్ళ అబ్బాయి శంషా అంట నిన్న ఈ బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారండి. ఒకప్పుడు వీళ్ళు టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్ళారట. ఇప్పుడు ఈ ఎన్డీఏ గెలిచిన వెంటనే బీజేపీలోకి. ఇదేమో ఈ కూటమిలో ఉన్న టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్ళకు నచ్చలేదు. వీళ్ళు మాత్రం ఎవరినంటే వాళ్ళని చేర్చుకుంటే తప్పులేదు, కానీ సత్యకుమార్ సార్ మీద మాత్రం కోపం వచ్చింది. ఇంకేముంది, నేను ఒకటే దబిడిదివి అయినా సత్యకుమార్ సార్ ఇప్పుడు మీరు కూటమిలో పెద్ద తలకాయ, మెయిన్ మీరు మంత్రి గారు కూడా ఒకసారి ఈ టీడీపీ నాయకులు జనసేన కూడా అడుగుంటే బాగుండదేమో సార్. ఎందుకంటే అంతా మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారని టాక్ సార్ ఆ ఊరంతా. ఆ, గతంలో కూడా ధర్మవరంలో వైసీపీ గెలడంతో అక్కడ ఇతర పార్టీల వారి క్యాడర్ లేకుండా పోవడంతో అక్కడ ఈ పరిటాల ఫ్యామిలీ అన్నీ తామి స్థానికంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఒక విధంగా చెప్పాలంటే బలమైన ప్రతినిధులుగా మారారు. మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక విధంగా ఏమంటే పరిటాల శ్రీరామ్కి టికెట్ అనుకున్నారు అంతా. కానీ మనం ఈ కూటమి అనుకున్నాం కదా, అందరూ కూడా ఈ పొత్తు ఏర్పడడంతో సత్యకుమార్ సార్నే ఈ ధర్మవరం సీటు వరించింది. అయినా సరే వర్గ విభేదాలకు పోకుండా అందరు కలిసి పరిటాలు అయితేనేమి జనసేన వాళ్ళు అయితే సత్యకుమార్ సార్ గెలుపు కృషి చేశారు. అయితే గెలిచిన దగ్గర నుంచే వీళ్ళందరూ పక్కన పెట్టి తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఆయన పార్టీకి వెళ్తున్నాడని చెప్పి వీళ్ళ ఆగ్రహం. తాజాగా పరిటాల ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి పార్టీలో చేరికల లక్ష్యంగా ఆయన ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటున్నారని ఈ గొడవలన్నీ జరుగుతున్నాయనేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సత్యకుమార్ సార్ ఒకసారి నిన్న పరిటాల సార్దే అది ఆయన గురించి తలుచుకుంటూ ఫంక్షన్ కూడా పెట్టినారు వాళ్ళ ఊర్లో. ఎంతమంది జనాభా వచ్చారు చూడండి. ఆ వర్గాన్ని కూడా దూరం చేసుకోమాకండి, మీకు చెప్పేంత వాళ్ళు కాదు కానీ చెప్తున్నా. ఇటు జనసేనలో కూడా ఆయన చిలకమ్మగిలకు ఎవరు ఉన్నారు పెద్ద ఆయన, ఆయన కూడా ఏదో తప్పులు చేస్తున్నాడు, పెద్ద ఆయన దాకా వచ్చే పవన్ కళ్యాణ్ సార్ కూడా టాకు. ఏదేమైనా నీ కోసం కష్టపడ్డారు సార్ వీళ్ళంతా. వీళ్ళని అందరిని కలిపి ఒక ఇదిలో వెళ్ళాలి, కానీ మీ దారి మీరు వెళ్తే ఇదంతా మొత్తం రాష్ట్రం అంతా పాకుతుంది సార్. మీరే దీనికి మూలం అని చెప్పేసి రేపు బీజేపీ పెద్దలు అన్నా కూడా అతిశక్తి కాదు. ఉండొచ్చు సార్, కోటి సభ్యత్వాలు టీడీపీ వాళ్ళకి వచ్చి ఉంటాయి. మీరు కూడా ఆ విధంగా సభ్యత్వం పెంచాలంటే పెంచుకోవచ్చు, కానీ ఇట్లా ఎవరినంటే వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా ఆ కూటమిలో గొడవలకి మీరే కారణం అవుతున్నారని ఒక టాక్ జరుగుతూ ఉంది సార్. ఎందుకంటే ఇది కానీ రాష్ట్రం అంతటా వ్యాపించింది అనుకోండి, ఎవరికి దారి యమునా తీరే అన్నట్టుగా వెళ్తే రేపు వైసీపీ వాళ్ళకి లోకువైపోతాం సార్. ఆల్రెడీ కేతిరెడ్డి సార్ చూస్తున్నాం కదా, ఎగిరిగిరి పడుతున్నాడు. ఆ ఛాన్స్ మీరు ఇవ్వద్దు సార్. ఎందుకంటే మీరంటే ఒక మంచి పేరుంది సత్యకుమార్ సార్, అది పోగొట్టుకోమాకండి. For more updates, please subscribe Dota Media.